నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు చేయబడును. భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ, కుటుంబ వశీకరణ, డబ్బు వశీకరణ, పెళ్లి, సంతానం వశీకరణ, ఇంకా ఎటువంటి సమస్యకైనా ప్రత్యేకమైన వశీకరణలు చేయబడును. నమ్మిన వారు దూరం కావడం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా పూజలు చేయబడును. ఫోన్ ద్వారా సంప్రదించండి 9515466718. ఈరోజు పంచాంగం జూలై 20, 2025 ఆదివారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేనన్న విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ విశ్వవసునామ సంవత్సరం దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, కృష్ణపక్షం. సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:43. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి దశమి. దశమి తిథి జూలై 19 శనివారం మధ్యాహ్నం 1:30 నుండి జూలై 20 ఆదివారం ఉదయం 10:55 వరకు దశమి తిథి అనేది ఉంటుందండి. తదుపరి ఆషాఢ బహుళ ఏకాదశి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం కృతిక. కృతికా నక్షత్రం జూలై 20 ఆదివారం రాత్రి 10:36 వరకు ఉంటుంది. తదుపరి రోహిణి నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి మేషరాశి. ఆదివారం ఉదయం 6:12 వరకు. తదుపరి వృషభ రాశి ప్రారంభమవుతుంది. ఈరోజు యోగం గండ రాత్రి 9:47 వరకు. తదుపరి వృద్ధి. కరణం విష్టి మధ్యాహ్నం 12:15 వరకు. తదుపరి భవ రాత్రి 10:58 వరకు. తదుపరి బాలవ కౌలవ. చూసారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జం ఉదయం 11:25 నుండి మధ్యాహ్నం 12:55 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:25 నుండి సాయంత్రం 5:13 వరకు దుర్ముహూర్తం అనేది ఉంటుంది. రాహుకాలం సాయంత్రం 4:30 నుండి సాయంత్రం 6 వరకు. యమగండం మధ్యాహ్నం 12 నుండి మధ్యాహ్నం 1:30 వరకు యమగండం అనేది ఉంటుంది. గుళిక కాలం మధ్యాహ్నం 3:53 నుండి సాయంత్రం 5:36 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మముహూర్తం తెల్లవారితే 4:19 నుండి తెల్లవారితే 5:07 వరకు. అమృత గడియలు రాత్రి 8:08 నుండి రాత్రి 9:38 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:56 నుండి మధ్యాహ్నం 12:48 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది ఇప్పుడు చూద్దాము. ఈరోజు ప్రశ్న, బ్రహ్మదేవుడు వాహనం ఏమిటి? దీనికైతే ఆప్షన్స్ ఏ నెమలి, బి ఎద్దు, సి హంస. మీకు కరెక్ట్ సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ప్రశ్న అడగాలంటే అశ్విని రాపేట్ ఇన్స్టా పేజ్లో తెలుగులో మీ ప్రశ్న, మీ పేరు, మీ జిల్లా పేరు పెట్టి అడిగినట్లయితే అదే ప్రశ్న మన యూట్యూబ్ ఛానల్లో ప్రసారం చేస్తామండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇప్పుడు చూద్దాము. నిన్నటి ప్రశ్న, వరుణదేవుడి వాహనం ఏమిటి? దీనికైతే జవాబు ఆప్షన్ బి ముసలి అండి. మరి ఈ ప్రశ్న కరెక్ట్గా సమాధానం ఎవరెవరు చెప్పారో ఇప్పుడు చూద్దాము. భాస్కర్ నల్లమొద్దు గారు, త్రినాథ్ పొన్నాడ గారు, సిహెచ్ అరుణ గారు, టి పద్మ గారు, మరియు మూర్తి దుర్గా గారు, మరియు ఋషి భూమి గారు, మరియు మాణిక్యరత్నం గారు ఈ ప్రశ్నకైతే కరెక్ట్గా సమాధానం చెప్పారండి. మరి ఇదే ప్రశ్నను మీ కుటుంబ సభ్యులు మరియు పిల్లల్ని అడిగి వాళ్ళకి కూడా పురాణాల పట్ల అవగాహన అనేది పెంచండి. మరి ఇక్కడ వరకు వీడియో చూస్తున్నారంటే వీడియో నచ్చే ఉంటుంది. ప్లీజ్ లైక్ చేసి వీడియో కంటిన్యూ చేయండి. అదేవిధంగా ఈరోజు ప్రత్యేకతలు అనేవి ఇప్పుడు చూద్దాము. ఈ రోజు నుండి పుష్యమి కార్త ప్రారంభం అండి, సాయంత్రం 6:04. అదేవిధంగా ఈరోజు అంతర్జాతీయ చెస్ దినోత్సవం కూడా. అదేవిధంగా మనకి సోమవారం ఏకాదశి కదండి. మరి ఏకాదశి ఉపవాసం చేయాలనుకునేవారు ఈరోజు దశమి రోజు ఒంటిపూట చేసి ఏకాదశి ఉపవాసాన్ని అయితే కంటిన్యూ చేయవలసి ఉంటుందండి. అదేవిధంగా ఈరోజు అంతర్జాతీయ ఐస్ క్రీమ్ దినోత్సవం అండి. అదేవిధంగా ఈరోజు నటుడు బ్రూస్లీ వర్ధంతి కూడా.
అదేవిధంగా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారందరికీ కూడా మన ఛానల్ తరపున శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనా అనే విషయం చూద్దాము. ఆషాఢం కారణంగా ప్రత్యేకించి ఎటువంటి శుభకార్యాలకి గృహప్రవేశాలకి అయితే ముహూర్తాలు లేవండి. అదేవిధంగా మనకి ఈరోజు అంటే దశమి కథ అని అనొచ్చు. అలాగని దీంట్లోకి ఇలాంటి రిజిస్ట్రేషన్లకైనా కూడా మంచి రోజు అయితే ముహూర్తాలు అయితే లేవండి. సాధారణంగా రోజువారీ పనులు అయితే చేసుకోవచ్చు. నాకు ఒక సిస్టర్ 7 శనివారాల వ్రతం ప్రారంభించుకోవచ్చా అని సాటర్డే అనేసి అన్నారు. అంటే మనం 7 శనివారాలు ఏదో కోరిక పెట్టుకొని అయితే మొదలు పెడతాం కదండి. ఈసారి అయితే కాకుండా శ్రావణ మాసంలో మంచి శనివారం అనేది చూసుకొని ప్రారంభించండి. ఇదైతే మంచిది కాదు, అంటే మంచి రోజు కాదు. కాబట్టి ఇంకొక రోజు మళ్ళీ శ్రావణ మాసంలో మొదలు పెట్టుకోండి. చూసారు కదండి ఈరోజు పంచాంగం. మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. చూసారు కదండి ఈరోజు పంచాంగం. వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.